సత్యరాజు స్వామి నామినేషన్ దాఖలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకపక్షం అవినీతిలో కూరుకుపోయిందని సత్యరాజు విమర్శించారు. ప్రతిపక్షం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సత్యరాజు స్వామి, నేను ముమ్మడివారం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను. నా స్వగ్రామం రాజోలు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను జనరల్ కాబట్టి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది ముందుకు వస్తే బాగుంటుందని ఫస్ట్ గా నేను సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి, అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా మనకి అంతగా కనపట్లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం యొక్క ప్రతిపక్ష వ్యతిరేకత మీద, ప్రతిపక్ష అసంతృప్తి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఓటు అభ్యర్థిస్తాను. నోటా కేసే బదులు నాకేమన్నాను, దాని ద్వారా మీ అసమ్మతిని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం కలుగుతుందని కూడా చూస్తున్నాను. నెక్స్ట్ నాకంటూ మేనిఫెస్టో ఏంటంటే, ఫస్ట్ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఏంటంటే, విద్య వైద్య రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి బాగుంది, నేను కాదంటలేదు. బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే, యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క మిగతా అంటే ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దానికి నేను ముందు ఒక అడుగు వేయడం జరిగింది. నేను ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, నేను ప్రతి గడప గడప కూడా తిరిగి తమ సమస్యలు తెలుసుకున్నప్పుడు నాకు ఆ సమస్యలు చెప్తే నేను దాన్ని పరిష్కరించడానికి, అదేవిధంగా మెయిన్ ఒక జాబ్ క్యాలెండర్, ఒక నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం నేను అసెంబ్లీలో కూడా నేను చర్చిస్తాను. పేరు సత్యరాజు స్వామి, నేను ముమ్మడివారం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను. నా స్వగ్రామం రాజోలు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను జనరల్ కాబట్టి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది ముందుకు వస్తే బాగుంటుందని ఫస్ట్ గా నేను సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి, అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా మనకి అంతగా కనపట్లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం